అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. సర్వేల సీజన్ మొదలైంది. అంటే దేశవ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్స్ జరగబోతుండగా లోక్సభలో ఎవరికి మ్యాండేట్ వస్తుంది, ఢిల్లీ కోట మీద ఎవరు జెండా ఎగరవేయబోతున్నారు, ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఒక ఒపీనియన్ పోల్ వచ్చింది. దీంట్లో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఏ పార్టీకి ఎన్ని లోక్సభ సీట్లు రాబోతున్నాయి అనే విషయాన్ని వి ప్రిసైడ్ అనే సంస్థ క్లియర్గా చెప్పింది. టోటల్గా దేశంలో ఏ ఏ రాష్ట్రాలలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి, అక్కడ ఏ ఏ పార్టీకి ఎక్కువ లోక్సభ స్థానాలు వస్తాయి అనే విషయం చెప్పింది. అసలు ఒకసారి ఈ యొక్క సర్వే లోపలికి వెళ్తే ఏముంది, ఈ సర్వేని ఎలా చేశారు, దాని యొక్క శాంపిల్ విధానం ఎలా ఉంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, ఇవన్నిటిని మనం ఒకసారి చూద్దాం. టోటల్ గా చూస్తే ఇది సర్వే. ఈ యొక్క సర్వేని మనం ఒకసారి చూసినట్లయితే లోక్సభ ఎలక్షన్ ఒపీనియన్ పోల్ 2024 మెథడాలజీ CAPI రాండమ్లీ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్. అంటే ఇది 24/2/2024న ఇది వచ్చింది. ఒకసారి మనం ఈ యొక్క సర్వేని చూసినట్లయితే లోక్సభ ఎలక్షన్ ఒపీనియన్ పోల్ 2024 మెథడాలజీ CAPI రాండమ్లీ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ ఇది 24వ తారీఖున రిలీజ్ చేశారు వాళ్ళు. ఎవరైతే వి ప్రిసైడ్ అనే సంస్థ రిలీజ్ చేసింది. డేట్ 24/2/2024. సర్వే డ్యూరేషన్ కూడా వాళ్ళు చెప్పారు. జనవరి 6 నుంచి ఫిబ్రవరి 13 వరకు, జనవరి 6 నుంచి ఫిబ్రవరి 13 వరకు వీళ్ళు సర్వే చేశారు. దీనికి సంబంధించి మొత్తం స్టేట్స్, దాంతోపాటు ఎన్డీఏ కూటమి, దాని తర్వాత ఇండియా కూటమి, మిగతా అదర్ పార్టీస్ కి ఎన్ని సీట్లు వచ్చాయి, దాంతోపాటు టోటల్ ఎన్ని అనేది శాంపిల్ సైజ్ కూడా వాళ్ళు ఇచ్చారు. దాంట్లో రిమార్క్స్ కూడా చేశారు. టోటల్ గా 543 లోక్సభ స్థానాలలో 543 లోక్సభ స్థానాలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, అదేవిధంగా ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, ఇండియా కూటమి కానీ ఎన్డీఏ కూటమిలో లేని అదర్ పార్టీస్ మిగతా పార్టీలు ఏదైతే ఉన్నాయో వాటికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది స్టేట్ వైడ్ గా వాళ్ళు ఇచ్చారు. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం సీట్లు, లోక్సభ సీట్లు 25 లోక్సభ సీట్లలో ఎన్డీఏ కానీ దాంతోపాటు ఇండియా కూటమి కానీ ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు అని వాళ్ళు చెప్పారు. అదర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు 25 అని చెప్తున్నారు. టోటల్ కూడా 25 అని చెప్పొచ్చు. ఇక్కడ శాంపిల్ సైజ్ మనం చూసుకుంటే 2585 శాంపిల్ సైజ్. దీంట్లో చాలా క్లారిటీగా చెప్పారు. అప్పుడు బీజేపీ పార్టీ ఏదైతే ఉందో అది కూటమిలోకి రాకముందు జరిపిన సర్వే కాబట్టి దాంట్లో టీడీపీకి 21, వైఎస్ఆర్సీపీకి 4. ఆంధ్రప్రదేశ్ లో ఇండియా టుడే సర్వే చూస్తే వాళ్ళు కూడా సేమ్ అలాగే చెప్పారు. వాళ్ళ నెంబర్స్ మనం ఒకసారి చూస్తే జనసేన అండ్ టీడీపీ కూటమికి దగ్గర 17 స్థానాలు వస్తాయి అని వాళ్ళు చెప్పారు. దాంతోపాటు వైఎస్ఆర్సీపీకి 8 లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళు చెప్పారు. కానీ వి ప్రిసైడ్ అని ఈ సర్వేలో టీడీపీకి ఏకంగా 21 పార్లమెంటు స్థానాలు రాబోతున్నాయి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి 4 పార్లమెంటు స్థానాలు రాబోతున్నాయి అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. నిజంగా ఇలా జరగటం అనేది ఒక సంచలనంగానే చెప్పొచ్చు. ఎందుకంటే గత లోక్సభ ఎలక్షన్స్ మనం చూసుకున్నట్లయితే 22 లోక్సభ స్థానాలని 2019లో వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది ఆంధ్రప్రదేశ్ లో. కానీ ఇప్పుడు మనం చూస్తే 4 స్థానాలకి పరిమితం అయ్యే అవకాశం ఉంది అని చెప్పి వి ప్రిసైడ్ అనేవి సంస్థ చెప్తుంది. దాంతోపాటు వాళ్ళు అసెంబ్లీ కూడా వాళ్ళు ఇచ్చారు. దాంట్లో అసెంబ్లీలో మొత్తం 14 స్థానాలు ఉన్నాయి. అస్సాంలో 14 స్థానాలు ఉంటాయి. దాంట్లో ఇండియా కూటమికి 6, ఎన్డీఏ కూటమికి 8. ఓకే, అస్సాం తర్వాత మనం చూసుకున్నట్లయితే బీహార్ లో మొత్తం స్థానాలు
40. ఈ 40 లోక్సభ స్థానాల్లో బీహార్లో 40 ఉంటే ఇండియా కూటమికి 13 వస్తాయి. ఇక్కడ ఇండియా కూటమికి 13, నెక్స్ట్ ఎన్డీఏ కూటమికి 27. దాని తర్వాత గోవాలో మొత్తం చూసుకున్నట్లయితే 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. దాంట్లో 2 స్థానాలను కూడా ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుంది అని చెప్పారు. టోటల్ గా నెక్స్ట్ గుజరాత్ లో మొత్తం మనం చూసుకున్నట్లయితే 26 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 26 పార్లమెంటు స్థానాల్లో మొత్తం అన్ని స్థానాలలో గుజరాత్ లో అన్ని స్థానాల్లోనూ ఎన్డీఏ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంతో పాటు గుజరాత్ తర్వాత హర్యానాలో మొత్తం 10 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 10కి 10 బీజేపీ గెలవబోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ లో 4 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 4కి 4 ఇక్కడ బీజేపీ గెలవబోతుందని చెప్తున్నారు. దాంతో పాటు కర్ణాటక చూస్తే టోటల్ పార్లమెంటు స్థానాలు 28. ఈ 28లో 6 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాంతో పాటు కర్ణాటకలో 22 పార్లమెంటు స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ కర్ణాటక తర్వాత మనం చూసుకున్నట్లయితే కేరళలో మొత్తం పార్లమెంటు స్థానాలు 20లో 20కి 20 కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది. అంటే గుజరాత్ లో మనం తీసుకున్నట్లయితే 26 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దాంట్లో అన్ని స్థానాలని బీజేపీ గెలిచినట్టే, బీజేపీ కూటమి గెలిచినట్టే. కేరళలో 20 పార్లమెంటు స్థానాలు ఉంటాయి. 20 పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ పార్టీ కూటమి గెలుచుకోబోతుందని చెప్తుంది. నెక్స్ట్ కేరళ తర్వాత మనం చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ లో మొత్తం 29 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 29 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమి 2 స్థానాలు మాత్రమే గెలుచుకుంటాయి అని చెప్తున్నారు. దాంతో పాటు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో 27 ఏకంగా 27 పార్లమెంటు స్థానాలను మధ్యప్రదేశ్ లో గెలుచుకోబోతుందని చెప్తుంది. నెక్స్ట్ మధ్యప్రదేశ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో మొత్తం 48 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 48 పార్లమెంటు స్థానాల్లో ఇండియా కూటమి కాంగ్రెస్ కూటమి 20 స్థానాలను గెలుచుకుంటుంది. అదే విధంగా బీజేపీ 28 స్థానాలను గెలుచుకుంటుంది అని చెప్తున్నారు. మహారాష్ట్ర తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒడిశాలో మొత్తం పార్లమెంటు స్థానాలు 21 పార్లమెంటు స్థానాల్లో ఇండియా కూటమి ఏదైతే ఉందో కాంగ్రెస్ కూటమి 1 స్థానం గెలుచుకుంటుండగా, దాంతో పాటు ఎన్డీఏ 11 స్థానాలను గెలుచుకుంటుంది. ఎన్డీఏ కూటమి 11 అండ్ ఇండియా కూటమి 1. అదర్స్ ఎవరైతే ఉన్నారో అదర్స్ మిగతా 9 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. దాంతో పాటు పంజాబ్ చూసుకున్నట్లయితే పంజాబ్ లో మొత్తం 13 స్థానాలు ఉన్నాయి పార్లమెంట్ స్థానాలు. 13లో 11 స్థానాలు ఇండియా కూటమి గెలుచుకోబోతుంది. పంజాబ్ లో ఒకే ఒక స్థానాన్ని ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుంది. అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1 స్థానం గెలుచుకోబోతుంటారు. దాంతో పాటు రాజస్థాన్ లో 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దీంట్లో 25కి 25 బీజేపీ గెలుచుకోబోతుంది ఎన్డీఏ కూటమి. ఇక్కడ ఇండియా కూటమికి 1 స్థానం గురించి అవకాశం లేదని చెప్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో మొత్తం స్థానాలు 39. ఈ 39 స్థానాల్లో మొత్తం 39 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, దాంతో పాటు వాటి యొక్క అలయన్స్ ఏదైతే ఇండియా కూటమి ఉందో మొత్తం అవి గెలుచుకుంటుంది. ఇక్కడికి బీజేపీకి 0. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ లో మొత్తం 80 స్థానాలు ఉన్నాయి పార్లమెంట్ స్థానాలు. 80 పార్లమెంట్ స్థానాలలో ఇండియా కూటమి మనం చూసుకున్నట్లయితే 15 ఇండియా కూటమి గెలుచుకుంటుంది. దాంతో పాటు 65 స్థానాలని ఇక్కడ ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్ చూస్తే మొత్తం 42 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 42 పార్లమెంట్ స్థానాల్లో 19 స్థానాలు ఇండియా కూటమి గెలుచుకోబోతుంది. 23 స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుంది. వెస్ట్ బెంగాల్ తర్వాత మనం చూస్తే ఢిల్లీలో మొత్తం 7 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 7 పార్లమెంట్ స్థానాలు ఉంటాయి. దాంట్లో ఇండియా కూటమి 1 స్థానాన్ని గెలుచుకుంటే, దాంతో పాటు ఎన్డీఏ కూటమి 6 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటుంది అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. ఢిల్లీ తర్వాత మనం చూస్తే జార్ఖండ్ లో మొత్తం ఉన్న సీట్లు 11 సీట్లు. ఇండియా కూటమి 4 సీట్లు గెలుచుకుంటుంది. ఎన్డీఏ కూటమి 7 సీట్లు గెలుచుకోబోతుంది. జార్ఖండ్ తర్వాత మనం చూస్తే ఉత్తరాఖండ్ లో మొత్తం పార్లమెంట్ స్థానాలు 5లో 5 ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుంది. ఉత్తరాఖండ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణ. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ చూసాం, మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ చూసాం. ఆంధ్రప్రదేశ్ లో 25 స్థానాలు ఉంటే దాంట్లో టీడీపీకి 21 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 4 పార్లమెంట్ స్థానాలు,
వస్తాయని చెప్పిన వి ప్రిసైడ్ అయినటువంటి సంస్థ తెలంగాణలో కూడా సర్వే చేశారు వీళ్ళు. తెలంగాణలో మొత్తం పార్లమెంటు స్థానాలు 17. మొత్తం 17 పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 11 పార్లమెంటు స్థానాలను గెలుచుకోబోతుంది. అంటే ఎన్డీఏ 3 స్థానాలను గెలుచుకుంటే ఇండియా కూటమి 11 స్థానాలను గెలుచుకుంటుంది. కాంగ్రెస్ అలయన్స్ ఏదైతే ఉందో మొత్తం 11 స్థానాలు గెలుచుకుంటుంది. ఎన్డీఏ కూటమి 3 స్థానాలు గెలుచుకుంటే మిగతావి అదర్స్ ఏదైతే ఉన్నాయో అవి 3 స్థానాలు గెలుచుకుంటాయి. అదర్స్ అంటే దీంట్లో అదర్స్ ఉన్న 3 2 బీఆర్ఎస్ 1 ఎంఐఎం. ఇక్కడ కూడా రిమార్క్స్ కూడా వాడు చెప్పాడు 2 బీఆర్ఎస్ అండ్ 1 ఎంఐఎం. టోటల్ గా చూస్తే 543 పార్లమెంటు స్థానాలలో 320 పార్లమెంటు స్థానాలను బీజేపీ, అదే విధంగా 185 పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్, అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 38 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటారు అని చెప్పి ఈ సర్వే చెప్పింది. దీంట్లో కూడా వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు ఏదైతే ఇచ్చిన సర్వేలో +3 or -3 సీట్స్ +3 or -3 వచ్చే ఛాన్స్ ఉంది, అవకాశం ఉంటది అని చెప్పారు. మరొకసారి మనం చూసినట్లయితే ఢిల్లీలో బీజేపీ మరొకసారి అధికారంలోకి రాబోతుంది అని తెలుస్తుంది. టోటల్ గా ఏ సర్వే చూసినా బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్తుంది. టోటల్ 543 స్థానాలలో 320 స్థానాలతో నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ప్రధానమంత్రిగా ఆయన గెలవబోతున్నారు అని చెప్తుంది. టోటల్ గా ప్రతి స్టేట్ లోనూ ఏ విధంగా సినారియో ఉంటుంది, కాంగ్రెస్ కూటమికి ఎంత వస్తాయి, అదే విధంగా ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నది అనేది చెప్పారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు సర్వే చేసే టైంకి బీజేపీ లేదు, బీజేపీ కూటమిలో లేదు కాబట్టి టీడీపీకి 21, అదే విధంగా వైఎస్ఆర్సీపీకి 4 స్థానాలు అని చెప్పారు. బట్ ఇంకా ఎలక్షన్ జరగడానికి టైం ఉంది, బీజేపీ కూడా కూటమిలోకి వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏమన్నా సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా మళ్ళీ సర్వే వచ్చే అవకాశం ఉంటుంది. చూద్దాం, ఇంకా ఎలక్షన్ టైం దగ్గర పడుతుంది. ఇప్పటికీ ప్రజెంట్ సినారియో ఎలా ఉంది, రానున్న కాలంలో ఈ సీట్లు కొన్ని పార్టీలకి పెరగొచ్చు లేదా అదే పార్టీలకు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఓటర్ పల్స్ ని బట్టి, ట్రెండ్స్ ని బట్టి సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. చూద్దాం, ప్రజెంట్ ఇప్పుడున్న సినారియోలో అక్కడ సెంటర్ లో ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది అని చెప్తున్నారు. చూడాలి రానున్న కాలంలో ఏం జరగనుందో.